బడ్జెట్ ఇప్పుడు నేను చెప్పలేనండి అది. అది కాకుండా ఏదడినా పర్లేదు నాకు. మీరు రెడీ అంటే నేను రెడీ. చేయలేదు, దాంట్లో ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నాము. మీరు మా స్టోరీ చేశారు, అందరూ బ్లెస్ చేస్తున్నారు మా కొత్త టీంని. అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కూడా చాలామంది ఉన్నారండి. ఇది ఒక చిన్న క్రౌడ్ ఫండింగ్ లాగా చేశాము ఈ మూవీని. సో నా ప్రొడ్యూసర్స్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. అండ్ నా లిరిసిస్ట్ గౌతమ్, అండ్ నాతో పాటు కో మ్యూజిక్ డైరెక్టర్ పవన్ చరణ్, ఎవరైతే నాకు మ్యూజిక్లో హెల్ప్ చేశాడో పవన్ చరణ్ కూడా థ్యాంక్ యూ. సో నా టెక్నికల్ టీమ్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఏమైనా అడగాలంటే అడగచ్చు. ఎస్ సార్, ప్లీజ్. సో నా సినిమాలో 2 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఒక క్యారెక్టర్ పేరు వేగా, ఇంకో క్యారెక్టర్ పేరు లీలా. సో వీళ్ళిద్దరి మధ్యన జరిగే ఒక స్టోరీయే ఇది వేగలీల. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. నా పేరు దిలీప్ కుమార్. నేను ఒక బీటెక్ చేసి అబ్రాడ్కి వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ చేసుకుంటూ ఒక 17 to 18 years అక్కడ పనిచేసి ఇండియాకి వచ్చి ఇక్కడ ఏమైనా చేద్దామని రిటర్న్ వచ్చాను. వచ్చాక నాకు కెమెరాస్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫీల్డ్లో ఎక్కువ నేర్చుకొని అది ఎక్కువ చేసుకుంటూ కెమెరాస్ కొనుక్కొని చాలా వర్క్ చేస్తూ వచ్చినప్పుడు నాకు మూవీ చేయాలనే తపన ఎక్కువ ఉండి చేస్తుండగా జీవి సార్ పరిచయం అయ్యారు. సో నాకు జీవి సార్ పరిచయం అయ్యి ఒక మూవీ చేద్దామని చెప్పేసి ముందుకు తీసుకొచ్చి మేము ఈ మూవీ చేయడం జరిగింది. సో ఈ మూవీ ఎలా స్టార్ట్ అయిందో, ఎలా కంప్లీట్ అయిపోయిందో ఒక డ్రీమ్ లాగానే ఉంది. నిన్ననే స్టార్ట్ చేసినట్టుంది, అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉంది. సో వీ ఆల్ ఎంజాయ్డ్ విత్ అవర్ యాక్టర్స్ కానీ, టెక్నికల్ టీమ్ కానీ, ఎస్పెషల్లీ జీవి సార్ కానీ, మేము తిరిగిన లొకేషన్స్ కానీ అసలు జరిగినట్టు కూడా కనిపించట్లేదు మాకు, అంత బాగా జరిగింది. అండ్ అదేవిధంగా ఈ మూవీలో ఒక మంచి మెసేజెస్ తీసుకొస్తున్నాం ఫర్ ఎవ్రీబడి. అండ్ అందరూ ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆడియన్స్ రిసీవింగ్ కూడా బాగుంది, కాలేజ్లో రిసీవింగ్ కూడా చాలా బాగుంది, అన్నీ బాగా జరిగాయి. వీ విష్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ మూవీ వెరీ వెల్. థ్యాంక్ యూ అండి. యా, అది ఆదర్శ్ తన ఓన్ వాయిస్ డబ్బింగ్ చెప్పాడండి. నిజంగా అది చాలా అప్రిషియబుల్ థింగ్, చాలా బాగా చెప్పాడు. సాయి వచ్చేసి యూఎస్లో ఉన్నాడు ఆ టైంలో, అంటే హీ హ్యాస్ హిజ్ వేరే కమిట్మెంట్స్ వల్ల అతను రాలేదు. అండ్ సాయికి మాత్రం వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించడం జరిగింది. లేదండి, లేదు 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 లేదు, అంటే హీఈస్ వెరీ కమిటెడ్ ఆర్టిస్ట్, నేను అదే చెప్తున్నాను. అంటే బోల్డ్ సీన్స్ అంటే ఏం లేదండి, ఇది అంత బోల్డ్గా అయితే ఏం లేవు. మూవీ ఈజ్ వెరీ క్లీన్ మూవీ ఇది. యా, అంటే ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో ఈ చాలామంది యూత్, ఎస్పెషల్లీ జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఈ స్క్రాప్ చాట్ అని, ఇన్స్టాగ్రామ్లో అని ఎవరితో పడితే వాళ్ళతో చాట్ చేస్తున్నారు. దాని తర్వాత ఏం జరుగుతుందన్నదే ఈ హోల్ మూవీ పాయింట్ అండి. ఇది యా, నేను చెప్తాను. నేను మణిశర్మ గారితో నేను ఎక్కువ వర్క్ చేస్తుంటాను. సో మేము షోస్కి ఎక్కువ వెళ్తుంటాము యూఎస్లో ప్రత్యేకంగా మేము షోస్కి వెళ్తున్నప్పుడు, మేము సియాటల్లో షో చేస్తున్నప్పుడు నేను అప్పుడే ఒక స్టోరీ అనుకున్నప్పుడు నాకు సాయి పరిచయం అయ్యాడు. అంటే మమ్మల్ని రిసీవ్ చేసుకుందానికి వచ్చాడు. అంటే ఇంత హైట్ 6'4" హైట్ అబ్బాయి, 4 సూట్ కేసులు సింగిల్గా ఇలా పట్టుకొని చాలా స్మూత్గా ఇలా స్లోగా వెళ్ళిపోతున్నాడు. నాకు అక్కడ నేను అనుకున్న ఒక క్యారెక్టర్కి నాకు క్యారెక్టర్ దొరుకుతుంది. నా హోల్ మూవీలో అండి నేను ఆడిషన్ చేయకుండా ఎవరిని తీసుకోలేదు. ఆడిషన్ చేయకుండా నేను తీసుకుంది ఓన్లీ పర్సనాలిటీ చూసి నేను ఫిక్స్ అయింది సాయిని ఒక్కడనే. నేను ఆ రోజు చెప్పాను, సాయి నేను సినిమా చేయాలనుకున్నాను, చేస్తామంటే అబ్బాయి నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ ఇతనికి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. సో ఇతనికి ఇంట్రెస్ట్ ఉంది ఎక్కడో, సో బిలీవ్ చేశాడు.
సో మెల్లగా యూఎస్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి యూఎస్కి షూట్స్కి అక్కడ ఇక్కడికి రావడం. సో దాంతో ఇప్పుడు ఇలా హీఈస్ హ్యాపీ రైట్ నా, అంటే సినిమా అయిపోయింది అనే పాయింట్. దాని తర్వాత ఆదర్శ్ ఏదైతే ఉన్నారో ఇతను యూఎస్ అని నాకు తెలియదు. నేను ఆడిషన్ కాల్ చేస్తున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 600-700 ఎంట్రీస్ వచ్చాయి. మేము దాంట్లో ఒక 200 షార్ట్ ఫిల్టర్ చేసాము. దాంట్లో ఒక పర్సన్ ఆదర్శ్ వచ్చాడు, లాస్ట్ మూమెంట్లో వచ్చాడు. వచ్చి అతను కూడా ఆడిషన్ ఇస్తే అతన్ని నేను సెలెక్ట్ చేసుకున్నానండి. సో రామ్ కూడా అంతే, అలాగే జరిగింది. సో ఇంకా ప్రియాంక సింగ్ గారు యాజ్ యూజువల్, నేను ఆవిడకి ఆడిషన్ అక్కర్లేదు, బట్ ఒక క్యారెక్టర్కి కావాల్సి వచ్చింది, ఆవిడని మేము తీసుకున్నాం. ఏంటండి షూటింగ్ హైదరాబాద్ అండ్ గోవా అండి. హాఫ్ అంతా హైదరాబాద్ చేసాం, హాఫ్ అంతా గోవాలో చేసాం మొత్తం. ప్రియాంక సింగ్ని తీసుకునే దానికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ మీద, అంటే ఆవిడ కంప్లీట్లీ న్యూ. ఇప్పుడు ఫిలిమ్స్లో ఆవిడ ఇంతవరకు ఏమీ చేయలేదు, ఇది ఫస్ట్ మూవీ అవుతుంది ఇది. సో ఒక ఏం చేయగలుగుతుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఒక 2 వేరియేషన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. సో అది ఆవిడైతేనే కరెక్ట్ ఉంటుందని మా ఒపీనియన్. అంటే అది సినిమా చూస్తేనే అది అర్థమవుతుంది, అది నేను ఇప్పుడు చెప్పలేను అవన్నీ అది. సో మూవీ అయితే సెప్టెంబర్లో రిలీజ్ చేద్దామని చూస్తున్నాం మేము. యా, హాయ్ అండి. ముందుగా మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్కి అందరికీ చాలా థ్యాంక్ యూ, పిలవగానే ఇక్కడి వరకు వచ్చినందుకు. నా పేరు జీవి ఘంటసాల విశ్వనాథ్. ఈ వేగలీల అనే సినిమాకి నేను డైరెక్షన్ చేస్తున్నాను, డెబ్యూ డైరెక్షన్. నేను కొన్ని ఇయర్స్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిషియన్గా ఉన్నాను. సో చాలా సినిమాకి నేను వర్క్ చేసి ఉన్నాను. సో ఇది నా డెబ్యూ ఫిలిం. సో ఇప్పటి వరకు మొత్తం తిరుపతి నుంచి వైజాగ్ వరకు చాలా కాలేజెస్ని ప్రమోషనల్ యాక్టివిటీస్తో మేము ఇన్వాల్వ్ అవుతూ ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి ఒంగోలు, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, కాకినాడ, వైజాగ్ ఇక్కడ వరకు వచ్చాము. సో మా టీం మొత్తంతో మేము ట్రావెల్ చేస్తున్నాము. సో మా సినిమాలో లీడ్గా చేస్తున్న మా సాయి ఆశ్రిత్ ఫ్రమ్ యూఎస్ సియాటల్ యాజ్ వేగా కింద చేస్తున్నాడు. అండ్ లీలా ఆదర్శ్ పుందీర్, హీ ఈజ్ ఆల్సో. అందరికి నమస్కారం. నా పేరు సాయి ఆశ్రిత్. నేను యూఎస్ నుంచి వచ్చాను. పుట్టింది పెరిగిందంతా అక్కడే సియాటిల్లో. సో మా డైరెక్టర్ గారు ఈ అవకాశం ఇచ్చారు ఈ సినిమాలో చేసేదానికి. ఎప్పటి నుంచో ఒక కోరిక, మనం ఎప్పుడు చిన్నప్పుడు ఈ సినిమాలు చూసినప్పుడు, స్క్రీన్ మీద హీరోలు చూసినప్పుడు మేబీ ఒకరోజు మనం కూడా చేయగలుగుతామని ఒక డౌట్ ఉండేది. కానీ ఆ డౌట్ ఒక హోప్ అయింది. ఆ హోప్ డ్రీమ్ మా డైరెక్టర్ గారు తీర్చారు. సో దానికి వెరీ హ్యాపీగా ఉంది. మేమంతే అందరు కొత్త వాళ్ళము, బాగా కష్టపడి ట్రై చేసాము. అండ్ వీఆర్ హోపింగ్ దట్ మీ అందరికి నచ్చుతుంది. బట్ ఈ జర్నీలో ఏం తెలుసుకున్నాం అంటే, అందరికీ ప్యాషన్ ఉంది, కానీ అందరు మనసులు బాగున్నాయి. కాబట్టి మేము సినిమా చేస్తా కష్టపడతా మేము అందరం కలిసి ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసాం. సో మేము కూడా అవర్ హోప్ ఇస్ దట్ స్క్రీన్ మీద మీకు కూడా అది కనిపించి మీరు ఎంజాయ్ చేస్తారని. ఆదర్శ్ పుందీర్. నేను కూడా యూఎస్ నుంచి వచ్చాను, కానీ నేను పుట్టింది పెరిగింది యూఎస్, ఇండియా, రెండు కంట్రీస్లో. నేను యాక్చువల్గా ఇండియాలో నా బోర్డ్ ఎగ్జామినేషన్ ఇచ్చాను. ఐసిఐసిఐ బోర్డు నుంచి నేను థియేటర్ సబ్జెక్ట్ తీసుకున్నాను. 10 years బ్రేక్ తీసుకున్నాను. నా కెరీర్ మీద ఫోకస్ చేశాను. మా డైరెక్టర్ జీవి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి నా డ్రీమ్ కూడా ఒకటి ఫుల్ఫిల్ అయింది, సినిమాలో ఎంటర్ అవ్వాలని. దిలీప్ గారు మా డిఓపి ఆల్సో మాకు చాలా నేర్పించారు ఈ సినిమాలో. ఈ కెమెరా వెనకాల ఉన్న మా టీం ఉంది యాక్చువల్గా, వాళ్ళందరూ మాతో పాటు ట్రావెల్ చేశారు. మేము ఈ సినిమా యాక్చువల్గా ఆడుతూ పాడుతూ తీసాము. ఈరోజు మా ప్రమోషన్స్కి ఈ ఫస్ట్ ట్రిప్లో ఇది లాస్ట్ డే. సో కొద్దిగా సాడ్గా ఉంది, ఎందుకంటే మేము చాలా ఎంజాయ్ చేస్తాము యాక్చువల్గా ఈ సినిమా తీయటము. I hope to see you guys all in theaters, and I hope you guys enjoy our movie as well. శ్రీకాకుళం నుంచి నేను పుట్టింది పెరిగింది నా ఎడ్యుకేషన్స్ అంతా శ్రీకాకుళమే. సో తర్వాత నేను గోవా వెళ్ళి కొంచెం నాకంటూ రిసార్ట్స్ ఉన్నాయి, నేను సెటిల్ అయ్యా. తర్వాత వేగిలీల మూవీకి ఆడిషన్స్ ఉన్నాయి అని చెప్తే నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. నా ఆడిషన్ వచ్చి జీవి గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారండి మూవీలో. నా క్యారెక్టర్కి మంచి వెయిటేజ్ కూడా ఉంది. అండ్ మేము ప్రమోషన్స్ చాలా బాగా చేస్తున్నాం. చాలామంది మమ్మల్ని చాలా అడాప్ట్ చేసుకుంటున్నారు. మా మూవీని వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వగలుగుతున్నారు ఫస్ట్ నుంచి, ప్రమోషన్ నుంచే. అండ్ థియేటర్స్లో ఖచ్చితంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి. అండ్ మీరు మీ సైడ్ నుంచి కూడా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ మూవీ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. ఒక సోషల్ మెసేజ్తో చాలా బాగా తీసాం మేము. సో అండ్ మా టీం కానీ కెమెరా ముందు మేము ఎంత కనిపిస్తున్నామో కెమెరా బ్యాక్ చాలామంది హార్డ్ వర్క్ ఉంది ఈ మూవీ కోసం.
సో ఈ హార్డ్ వర్క్ అన్నిటికి మంచి రిజల్ట్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.